హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. ఈరోజు మనం కేవీ రిజల్ట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అయితే కనుక కేవీ రిజల్ట్స్ అన్నవి మీకు ఇదివరకు నేను చెప్పిన డేట్ ప్రకారమే వస్తున్నాయా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు క్లియర్గా మనం చర్చిద్దాము. చాలా మంది ఏంటంటే మీరు వెబ్సైట్లోనైతే కనుక అప్పుడిచ్చిన పాత నోటిఫికేషనే నడుస్తుందండి, కొత్త నోటిఫికేషన్ అంటూ ఏమీ కూడా ఇంకా ఏమీ ఇవ్వలేదు కూడా అన్న. అంటే ఒకవేళ మార్చినట్లయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తారు, కానీ ఏ రకమైన నోటిఫికేషన్ కూడా ఇక్కడ ఇవ్వలేదన్నమాట. అంటే మనకి యథావిధిగానే పాత మన వీడియోలో ఎలా చెప్పుకున్నామో నోటీసులో ఎలాగ ఇచ్చారో మనకు అలాగే ఓపెన్ అవుతాయి. అయితే చాలా మంది అనుకుంటున్నారు ఎక్స్టెన్షన్ అయిందేమో అని. ఎక్స్టెన్షన్ అయ్యిందండి. ఎలాగంటే కనుక కొన్ని స్టేట్స్ లోని బాలవాటిక 1 అయితే కనుక 19th మనకి చెప్పారు కదండి, అది మనకి 22nd కి పోస్ట్ పోన్ అయిందన్నమాట. అది ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే కనుక అక్కడ లోక్సభ ఎలక్షన్స్ ఏవో ఉండడం వల్ల వాళ్ళకైతే కనుక ఎక్స్టెన్షన్ అయింది. మనకైతే కనుక యాజ్ టీజ్ గా మనకి ఎలా చెప్పారో అలాగే మాట. బాలవాటిక లాటరీ అయితే కనుక ఏప్రిల్ 19వ తారీఖున తీస్తారండి. అలాగే ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే కనుక సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి, వెయిటింగ్ లిస్ట్ క్యాండిడేట్స్ కూడా ఆ లిస్ట్ అయితే కనుక ఏప్రిల్ 20వ తారీఖున వస్తుందండి. స్కూల్ అడ్మిషన్స్ అయితే కనుక ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది కూడా మీకు అఫీషియల్ గా ఇంకేమీ నోటిఫికేషన్ పెట్టలేదండి, కానీ నేను కొంచెం సెర్చ్ చేసి మీకు ఇస్తున్నాను అనమాట, తెలియాలని చెప్పి. అలాగే క్లాస్ 1కి అయితే కనుక యథావిధిగానే ముందు ఇన్స్ట్రక్షన్స్ లో ఇచ్చిన ప్రకారమే ఏప్రిల్ 22వ తారీఖు సాయంత్రం కానీ లేదా 23వ తారీఖు సాయంత్రం కానీ రిజల్ట్స్ అన్నవి మీకు నోటీస్ బోర్డులో వస్తాయండి. అదేవిధంగా ఇవి నోటీస్ బోర్డుతో పాటు మనకి వెబ్సైట్లో కూడా వీటిని చూసుకోవచ్చు అన్నమాట. ఆ వెబ్సైట్ కూడా నేను కిందనే ఇస్తాను మీకు. ఆ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు వెబ్సైట్ ఇస్తున్నానండి, ఆ వెబ్సైట్లోకి మనం లాగిన్ అయ్యి చూసుకోవచ్చు అన్నమాట. అంటే వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళైతే మనకి లిస్ట్లో ఉండదు కదా పేరు, అలాంటి వాళ్ళు అన్నమాట అండి. యాక్చువల్గా అయితే కనుక ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్ట్ విల్ బి పుట్ అప్ ఆన్ స్కూల్ నోటీస్ బోర్డ్ ఆన్ బాలవాటిక 1 22/4/2024. క్లాస్ 1 అయితే కనుక 23/4/2024 లేదా 24/4/2024 అంటే వెబ్సైట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఆ వెబ్సైట్ ఇదిగోండి, kvsonlineadmissions.kvs.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కూడా మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే లాగిన్ ఆ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు ఓపెన్ అవుతుంది అన్నమాట లాగిన్ దాంట్లో. అది ఎలాగా అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కేవీ అడ్మిషన్స్ అని వెళ్ళండి, మీరు వెబ్సైట్ కొట్టిన వాళ్ళు. ఇక్కడ కేవీఎస్ అడ్మిషన్స్లోకి వెళ్తే కనుక అక్కడ మీకు ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి చెక్ యువర్ అప్లికేషన్ అనేసి ఉంటుంది కదా. మనకి ఫస్ట్ అప్లికేషన్ మనం చూసుకోవాలనుకుంటే కనుక లాగిన్ అవ్వాలి. లాగిన్ ఐడి ఇచ్చి లాగిన్లోకి వెళ్ళినట్లయితే కనుక లాగిన్ ఐడి ఇచ్చి, తర్వాత లాగిన్ ఐడి మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నెంబర్ వస్తుందండి, అది మీ ఫోన్కి కూడా వచ్చే ఉంటుంది. ఆ నెంబర్ ఇచ్చి, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి, మన ఫోన్ నెంబర్ ద్వారాగా మనం లాగిన్ అవుతాం అన్నమాట. అయితే కనుక మన అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలన్నా సరే, మనకి ఏ వెయిటింగ్లో ఉంది అలా చూసుకోవాలన్నా సరే మీరు లాగిన్లోకి వెళ్లాల్సింది. చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్తే మన అప్లికేషన్ స్టేటస్ ఎందులో ఉన్నదని చూపిస్తుంది. మీరు ఎన్ని స్కూల్కి పెడితే అన్ని స్కూల్స్ లైన్గా వచ్చేస్తాయి అన్నమాట అండి. అలాగే అలా కాకుండా మీరు ఇంకా మీకు లాటరీ రిజల్ట్ అని కూడా మీకు హెడ్డింగ్ పెడతారు అక్కడ. కేవీఎస్ లాటరీ రిజల్ట్ అని కూడా ఉంటుందన్నమాట, లాటరీ రిజల్ట్ సిస్టమ్ అని. అక్కడ మన ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, ఏ కేవీకి మీరు అప్లై చేశారో ఆ కేవీ ఒక్కొక్క స్కూల్కి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక్కొక్క స్కూల్కి సెలెక్ట్ చేసుకుని, ఇది లాస్ట్ ఇయర్ది నేను ఎగ్జాంపుల్ మీకు అలా పెట్టాను అనమాట. అలా స్కూల్కి సెలెక్ట్ చేయగానే కింద మీకు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, కేటగిరీ 1, కేటగిరీ 2, 3, 4, 5, అలాగే ఆర్టీఈ కోట, ఎస్జీఎస్టీ కోట. అలాంటి లాస్ట్ ఇయర్ ఎస్జీఎస్టీ ఉంది, ఇప్పుడు ఎస్జీఎస్టీ లేదన్నమాట. ఇలా మీకు లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ లిస్ట్లో మీ వెయిటింగ్ లిస్ట్ అంతా చూసుకొని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నేను కొన్ని వెబ్సైట్లో చెక్ చేసి, తర్వాత కేవీలోని వాటిలో వెబ్సైట్ చెక్ చేసి మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. సో మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించండి.